ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదం, 37 మంది ప్రాణాలు గాల్లో. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం. మహారాష్ట్ర జిల్లాలో ఘోర ఆర్టీసీ బస్సుకు అయితే ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. రోడ్డు పైన వెళ్తున్న బస్సు ఇక్కడి నుంచి వస్తున్న బైకుని తప్పించడం అలానే తరుణంలో రోడ్డు అవతలకు వెళ్ళిపోగా బస్ అనేది కంట్రోల్లో లేకుండా పోయిందట. దీంట్లో ఉన్న 37 మంది పరిస్థితిలో ఘోరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉందట. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి బైక్ అదేవిధంగా బస్సు డ్రైవర్ ఇద్దరి యొక్క తప్పు ఉందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో పరీక్షలు ప్రారంభమైన వేళ పరీక్షలకు వెళ్ళే పిల్లలు కూడా బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. తద్వారా ఆ పిల్లలు ఆ పరీక్షలకు దూరం అయ్యారు. మరి వచ్చే సంవత్సరం వరకు ఈ సప్లీలలో రాసుకుంటూ ఉండాలని తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.